హాయ్ మనం ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ చూస్తున్నాం కదా. సో ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ కంపల్సరీగా 6 మార్క్స్ ప్రతి అటెంప్ట్లో వస్తాయి. క్వశ్చన్ నెంబర్ 4B, క్వశ్చన్ నెంబర్ 4A మీకు యూజువల్గా టీడీఎస్ క్వశ్చన్స్ ఉంటాయి, టీడీఎస్ టీసీఎస్. క్వశ్చన్ నెంబర్ 4B మీకు 6 మార్క్స్ కంపల్సరీ క్వశ్చన్ ఫ్రమ్ ట్రాన్స్ఫర్ ప్రైసింగ్. ఎనీ అటెంప్ట్ 6 మార్క్స్ కన్ఫర్మ్. రైట్, మనం మొన్న ఫస్ట్ క్లాస్లో బేసిక్స్ చూసాము. నిన్న క్లాస్లో మనం కప్ మెథడ్లో కొన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేసాం. ఇవాళ ఏం చేద్దామంటే, మనం మీలో అందరూ చాలామంది నవంబర్ ఎగ్జామ్స్ రాశారు. మొన్న నవంబర్ 2024లో ఒక క్వశ్చన్ వచ్చింది, అవునా, ఎగ్జామ్ క్వశ్చన్. ఇప్పుడు మనం ఆ క్వశ్చన్ చేద్దాం. నవంబర్ 2024 ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్ ఈజ్ నథింగ్ బట్ మే 2023 ఎగ్జామ్ క్వశ్చన్కి చిన్న చిన్న అడిషన్స్ చేశారు అంతే. సో మీరు ఎవరైతే పాస్ట్ ఎగ్జామ్ పేపర్స్ అన్నీ చేసి ఎగ్జామ్కి వెళ్ళారో, మొన్న నేను చేసిన DTAA క్వశ్చన్ కూడా ఫ్రమ్ పాస్ట్ ఎగ్జామ్సే. సో ఎవరైతే ICAS స్టడీ మెటీరియల్లో పాస్ట్ ఎగ్జామ్ క్వశ్చన్స్ అన్నీ చేసి ఎగ్జామ్కి వెళ్ళారో, ఈ క్వశ్చన్స్ అక్కడి నుంచే వచ్చినాయి. సో ఈ క్లాస్లో నేను మీకు ఫస్ట్ మే 2023 ఎగ్జామ్ క్వశ్చన్ చేద్దాం. మే 2023 ఎగ్జామ్ క్వశ్చన్ చేసిన తర్వాత నవంబర్ 2024 నిన్న అటెంప్ట్లో ఆ ఎగ్జామ్ క్వశ్చన్ ఎలా వచ్చిందో చూద్దాం. ఓకేనా, రండి. ఫస్ట్ మనం ఏమో క్వశ్చన్ నెంబర్ 6 అమ్మా మీకు ఇచ్చిన మెటీరియల్. క్వశ్చన్ నెంబర్ 6లో మనకి మే 2023 ఎగ్జామ్ క్వశ్చన్ ఇది 6 మార్క్స్కి. చూడండి జాగ్రత్తగా. Shahi Private Limited, a domestic company located in SEZ. The company is engaging in manufacturing of cosmetics goods. The manufacturing is wholly dependent on raw material which is imported from Sumi Inc. of Japan. ఏం చెప్పాడు ఫస్ట్, మళ్ళీ చెప్తున్నాను. ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ క్వశ్చన్ ఎగ్జామ్లు వస్తే మీరు ముందు ఒక డయాగ్రామ్ వేసుకోండి. ఏ కంపెనీ ఎక్కడుంది, ఏ కంపెనీ పేరేంటి, వేరే కంపెనీ ఏ కంట్రీలో ఉందని ముందు డయాగ్రామ్ వేయండి. మీకు ముందు క్లారిటీ వస్తుంది. డయాగ్రామ్ వేసిన తర్వాత వీళ్ళిద్దరూ అసలుకి అసోసియేట్ ఎంటర్ప్రైజ్ అవునా కాదా, అసోసియేట్ ఎంటర్ప్రైజ్ అయితే ఎందుకు అవుతున్నారు, ఓటింగ్ పవర్ ఉందా, లోన్ ఇచ్చాడా, లేదా గ్యారంటీ ఇచ్చాడా, లేదా హోల్లీ డిపెండెంట్ ఆన్ రా మెటీరియల్సా, నో హోవా. నేను చెప్పాను మీకు 6 కండిషన్స్. ఈ 6 కండిషన్స్లో ఏ కండిషన్ వల్ల వీళ్ళు అసోసియేట్ అవుతున్నారు అని ఫస్ట్ స్టెప్. అది ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ క్వశ్చన్ ఎగ్జామ్లో రావడం కన్ఫర్మ్. బట్ ఫస్ట్ మీకు ఏం కావాలి, అసలు ఏ కంపెనీస్ ఇచ్చాడు, ఏ కంట్రీ ఇచ్చాడు, ఇస్తే అవి రెండు అసలు అసోసియేటా కాదా, అయితే ఏ బేసిస్లో అసోసియేట్, అది ఫస్ట్ మీకు కావాలి. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. మే 25 వాళ్ళు రాయండి. ఫస్ట్ డయాగ్రామ్ వేసుకోండి. ఫస్ట్ మనకి ఏదో షాహీ ప్రైవేట్ లిమిటెడ్ అంట. ఓకే, ఇండియా, వీడు ఇండియాలో ఉన్నాడు ఎక్కడో. నెక్స్ట్ ఎక్కడో జపాన్లో మనకి సుమి ఇంక్ అంట. ఇప్పుడు ఏం చెప్తున్నాడు చూడమ్మా. ద మ్యానుఫ్యాక్చరింగ్ ఈజ్, వీడు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తా అంటే వీడు మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలంటే వీడికి ఒక నోహో కావాలంట, లేదా రా మెటీరియల్స్ కావాలి వీడికి. ఏం చెప్తున్నాడు ఇప్పుడు, వీడు మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలంటే 100% రా మెటీరియల్ మస్ట్ బి పర్చేజ్డ్ ఫ్రమ్ సుమి ఇంక్ జపాన్. 100% రా మెటీరియల్ కండిషన్ ఏంటి మనకి, 90% ఆఫ్ ద రా మెటీరియల్ పర్చేస్ చేస్తే అండ్ ప్రైసెస్ కూడా వాళ్ళే కంట్రోల్ చేస్తే, దెన్ దే బోత్ విల్ బి ట్రీటెడ్ యాజ్ అసోసియేట్ ఎంటర్ప్రైజ్. మరి ఈ క్వశ్చన్లో వీడు ప్రైసెస్ గురించి ఏం చెప్పలేదు. చెప్పినప్పుడు ఆటోమేటిక్గా అజ్యూమ్ దట్ కంట్రోల్గా దిస్ పర్సన్. నెక్స్ట్ 100% రా మెటీరియల్స్ ఆర్ పర్చేసింగ్ ఫ్రమ్ సుమి ఇంక్ జపాన్. కాబట్టి దిస్ సుష్మా ఏంటమ్మా, షాహీ అండ్ సుమి ఆర్ అసోసియేట్ ఎంటర్ప్రైజ్. ఇది ఫస్ట్ పార్ట్ మీరు రాయాలి. క్వశ్చన్లో వాడు అడిగినా అడగకపోయినా ఫస్ట్ మీరు ఏమైనా చెప్పండి. అందుకే మనకు మాట్లాడదు తెలుగు వాళ్ళకి. యాజ్ సెక్షన్ నెంబర్లో అవసరం లేదు, సెక్షన్ నెంబర్స్కి రెలవెన్స్ లేదు DTలో. యాజ్ పర్ ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ ప్రొవిజన్స్, if
90% of the raw material is purchased from other entity and prices are controlled by such other entity, then they both will be treated as associate enterprises. In our question, Shahi Private Limited is purchasing 100% raw material from Sumi Inc. Japan. Hence, they both will be treated as associate enterprises, and we should apply transfer pricing provisions on these transactions between these two associate enterprises. అర్థమైంది? ఇది మీరు రాయాల్సింది. బుక్లో ఉన్న ఆన్సర్తో మీకు సంబంధం లేదు. ప్రతి క్వశ్చన్కి మీరు జనరలైజ్గా మీరు ఆన్సర్స్ రాయాలి. కీవర్డ్స్ మార్క్ చేసుకొని ఇది ఫస్ట్ ఎగ్జామ్. ఇప్పుడు చూద్దాం నెక్స్ట్ ఇంకా అసలు ట్రాన్సాక్షన్స్ ఏం జరుగుతున్నాయి. ట్రాన్సాక్షన్స్ జరిగితే అవి సేల్సా పర్చేజెసా మళ్ళీ బ్రెయిన్లో గుర్తుపెట్టుకోండి. మీరు ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ ప్రొవిజన్స్ అప్లై చేయాల్సింది ఇండియన్ కంపెనీకి మాత్రమే. ఈ కంపెనీ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మీ కంట్రోల్లో ఉండవు. సో కాబట్టి మీరు థింక్ చేయవలసింది ఇండియన్ కంపెనీకి అది పర్చేజెసా సేల్సా, ఇండియన్ కంపెనీకి అది ఇన్కమా ఎక్స్పెన్సెసా. ఇన్కమ్ అయితే తక్కువ చూపించుంటారు, ఎక్స్పెన్సెస్ అయితే ఎక్కువ చూపించుంటారు. క్లియర్? రైట్, వెళ్దాం నెక్స్ట్. ఇంకా ఇది ప్రాసెస్, క్వశ్చన్ సాల్వ్ చేసే ప్రాసెస్ నేర్చుకోండి మీరు కూడా. తర్వాత చూడండి ట్రాన్సాక్షన్స్ చూద్దాం. షాహీ ప్రైవేట్ లిమిటెడ్ ఇంపోర్టెడ్ గూడ్స్ ఫర్ 30 crores ఫ్రమ్ సుమి ఇంక్. అంటే ఏంటి, ఇక్కడ నుంచి మనం పర్చేస్ చేసిన రా మెటీరియల్స్ ఎంత కొన్నాడు, మనం 30 crores రా మెటీరియల్స్ పర్చేస్ చేసాం. మనకేంటిది, మా ఊరికి ఇంకా సింపుల్ అవడానికి ఇక్కడ మీరు ఒక P&L అకౌంట్ ఏంటి, P&L అకౌంట్ వీడియోనా ఏం చేసాం చెప్పండి. ఇక్కడ పర్చేజెస్ ఎంత 30 crores. అంటే ఏంటి, ఎక్స్పెండిచర్ మనం బుక్ చేసాం. ఏం చేస్తుంటాం మనం జనరల్గా, ఎక్కువ ఎక్స్పెన్స్ బుక్ చేస్తుంటాం. ఎందుకు, ప్రాఫిట్ తగ్గించాలి కాబట్టి. అదేనా పర్చేస్ చేసాను, ఎంట్రీ పాస్ చేసానా, పర్చేస్ అకౌంట్ డెబిట్ అని. ఇదేనా చూడండి నెక్స్ట్. సుమి ఇంక్ సప్లైడ్ సిమిలర్ రా మెటీరియల్స్ టు అన్రిలేటెడ్ పార్టీస్ విత్ మార్కప్ ఆఫ్ 10%. అంటే ఇటువంటి రా మెటీరియల్సే వీళ్ళు వేరే వాళ్ళకు కూడా అమ్ముతుంట, అన్రిలేటెడ్ పార్టీస్కి. వాళ్ళకి అమ్మేటప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారమ్మా, 100 రూపాయలు కాస్ట్ ఉంటే 10 రూపీస్ ప్రాఫిట్ వేసుకొని 110 రూపీస్ అమ్ముతున్నట్టు వాళ్ళకి. అదే చెప్తుంది. ఎవరికో బయట వాళ్ళకి గూడ్స్ అమ్ముతుంటే 100 రూపీస్ కనుక కాస్ట్ ఉంటే 10% మార్కప్ యాడ్ చేసుకొని దే ఆర్ సెల్లింగ్ ఇట్ 110 రూపీస్. బట్ మనకు అమ్ముతుంటే ఎంత మార్కప్, 20% అంట. ఓ అంటే ఏం చేశారు, మనకి 100 రూపాయలు ఉన్న సామాన్కి 20 రూపీస్ యాడ్ చేసి దే సోల్డ్ ఎట్ 120 రూపీస్. మరి తప్పు కదా, నువ్వు అమ్మాల్సింది 110 రూపాయలకి, నువ్వేమో 120 రూపీస్కి అమ్మావు. అంటే ఏమవుతుంది, ఇక్కడ నాకు అమ్మినప్పుడు నువ్వు ఎక్కువ ప్రైస్కి అమ్మావు. ఎందుకని, నాకు ఎక్కువ ఎక్స్పెన్సెస్ బుక్ చేయాలి కాబట్టి. అదేనా, ఇప్పుడు ఏం చేయాలి మనం, దీన్ని మనం ఇది 120కి ఈక్వల్, ఇప్పుడు దీన్ని 110 చేయాలి మనం. అంతేనా, అంతేనే కదా. మీరు అన్రిలేటెడ్ పార్టీస్ గూడ్స్ అమ్మితే 10% మార్కప్, బట్ నువ్వేం చేసావు, దీన్ని 20% మార్కప్కి అమ్మావు. మరి ఎక్కువ ప్రాఫిట్ యాడ్ చేసావు కదా. ఎందుకని, ఇక్కడ సేల్ ప్రైస్ ఎంత పెంచితే ఇక్కడ ఎక్స్పెండిచర్ అంత పెరిగిద్ది. అంతేనా, ఇక్కడ నీకు ఎంత మార్కప్ యాడ్ చేస్తే ఇక్కడ నీకు ఎక్స్పెన్స్ అంత పెరిగిద్ది. ఇక్కడ నీకు ఎక్స్పెన్సెస్ ఎంత పెరిగితే ప్రాఫిట్ అంత తగ్గిద్ది నీకు. ఇది ఫస్ట్ పాయింట్. ఇది మీకు క్లారిటీ రావాలి. ఫస్ట్ ఏం చేసాము, వాడికి అమ్మితే 110కి అమ్మాము, నాకేమో 120కి అమ్మాము. సో ఇన్ఫ్లేటెడ్ ప్రైసెస్ కాబట్టి ముందు నేను దీన్ని నార్మల్ ప్రైసెస్కి తీసుకొని రావాలి. ఓకే, ఎంత వస్తుంది చెప్పడం దానికి, ఇది క్యాల్కులేటర్. ఎంత మా ప్రైస్, మీకు షార్ట్ కట్ చెప్పనా, సింపుల్ షార్ట్ కట్ చెప్పనా. ఎగ్జామ్ ప్రజెంటేషన్ తర్వాత చూద్దాం. షార్ట్ కట్ చెప్తాను చూడండి. ఏం కావాలి మనం చెప్పండి. ఇది 120కి అమ్మాము, బట్ నాకు ఎంత కావాలి, 110 కావాలి. సింపుల్గా ఏం చెప్పండి. ఇఫ్ 30 120కి ఈక్వల్ అయితే 120కి 30 అయితే 110కి ఎంత ఉండాలి, 30
30/120 into 110 ఎంత మరి? సో 27.5 crores అమ్మాలి, అది కరెక్ట్ ప్రైస్ అంతే కదా. 27.5 crores అమ్మాలి, అది కరెక్ట్ ప్రైస్. 110 అమ్మాలి, 120 అమ్మావు, సో తీసేయాలి. అప్పుడు నువ్వేమో 30 crores అమ్మావు, తప్పు. సో కాబట్టి దిస్ ఈజ్ ఆర్మ్స్ లెంత్ ప్రైస్. మరి ఎగ్జామ్ ప్రజెంటేషన్ ఎలా ఉండాలంటే సింపుల్ చూడండి. ఫస్ట్ చెప్పండి, ఎంత సెల్లింగ్ ప్రైస్? 30. ఇదేనా? ఈ 30లో మార్కప్ ఇంక్లూడ్ అయిందా? ఎంత ఉంది? 20 రూపీసా? ముందు ఆ 20 తీసేయండి బయటికి, అంటే ఎగ్జామ్ ప్రజెంటేషన్ అంతే. ఆన్సర్ ఇది రావాలి మీకు. యూ షుడ్ గెట్ 27.5. బట్ ఈ 30లో 20% మార్కప్ ఇంక్లూడ్ అయింది కాబట్టి ఫస్ట్ ఆ మార్కప్ తీసేసి ఇదిగోండి ఈ 10 రూపీస్ మార్కప్ యాడ్ చేయమంటాడు. లాంగ్ ప్రాసెస్, బట్ తప్పదు మనకు. అండ్ సో మైనస్ మార్కప్ ఎంత? 30/120 into 20. 5 రూపీస్ 25. ఇప్పుడు ఈ ప్రాఫిట్ యాడ్ చేసుకోవచ్చు మనం, రెగ్యులర్ ప్రాఫిట్ యాడ్ చేసుకోవచ్చు. మార్కప్ యాడ్ మార్కప్ ఆన్ unrelated party transactions at the rate of 10%. ఎంత? 25 into ఎంత మీద? 2.5. ఇది సరిపోయింది. ఇంతే. అంటే ఏంటి? నువ్వు 27.5 అమ్మాలి, రెగ్యులర్ మార్కప్ యాడ్ చేసుకోవాలి. బట్ నువ్వు 30 అమ్మావు అంటే ఏంటి? ఎక్సెస్ నీ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ఎక్సెస్ డెబిట్ చేసావు, దాన్ని నువ్వు యాడ్ బ్యాక్ చేయాలి. ఇప్పుడు ఇది కాన్సెప్ట్. ఇలా మీరు చదువుకోవాలి. అసలు ఏం జరిగింది? ఇది 110 అమ్మాలి, 120 అమ్మావు, తీసేసాను సింపుల్గా. రైట్. ఇంకా దీంట్లో మనకి ఇంకా 2-3 చిన్న చిన్న పాయింట్లు వస్తాయి. అవి కూడా చదివి, అంటే మనకి ఫిక్స్డ్ పాయింట్స్ ఉండవు బట్టి కొట్టడానికి, అక్కడున్న సిచ్యువేషన్ బట్టి అర్థం చేసుకోవాలి మనం. చూద్దాం. నెక్స్ట్ పాయింట్ రండి. Shahi Private Limited was allowed to use brand name of Sumi Inc. without any payment, and whereas unrelated parties cannot use such brand name in India, the annual cost of brand name is 90 lakhs. And then you దీనికి బ్రాండ్ నేమ్ ఉంది, అవునా? ఈ బ్రాండ్ నేమ్ యూజ్ చేసుకొని నువ్వు గూడ్స్ అమ్ముకోవాలంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒంగోలులో ఐ వాంట్ టు ఓపెన్ 1 ఫ్రాంచైజీ ఆఫ్ KFC, లేదా వేరే వాళ్ళ ఒక బ్రాండ్ నేమ్ యూజ్ చేసుకొని నేను బిజినెస్ చేసుకోవాలనుకుంటున్నాను. మరి బ్రాండ్ నేమ్ యూజ్ చేసుకోవాలంటే నీకు ఫ్రీగా ఇస్తారు, డబ్బులు ఛార్జ్ చేస్తారు వాళ్ళు. దే విల్ ఛార్జ్ మనీ ఫర్ యూజింగ్ బ్రాండ్ నేమ్. అలా ఏం చెప్తున్నట్టు కొంచెం జాగ్రత్త చూడండి. ఈ సుమి ఇంక్ అనేది వీడికి బ్రాండ్ నేమ్ యూజ్ చేసుకునే పర్మిషన్ అంట. ఓకే, సుమి ఇంక్ అనేది ఈ సాహి ప్రైవేట్ లిమిటెడ్కి వాళ్ళ బ్రాండ్ నేమ్ వాడుకోవడానికి పర్మిషన్ అంట. ఏమని? వితౌట్ ఎనీ పేమెంట్. బట్ ఇదే బ్రాండ్ నేము జనరల్గా మార్కెట్లో ఎవరన్నా వాడుకోవాలంటే, ఇదే బ్రాండ్ నేము మార్కెట్లో ఎవరన్నా వాడుకోవాలంటే దే షుడ్ పే 90 lakhs అంట. అంటే ఏంటి చెప్పండి? వీళ్ళు వాడుకోవాలంటే 90 lakhs పే చేయాలంట. వీళ్ళకేమో ఎటువంటి పేమెంట్ లేదు. మరేంటి? ట్రాన్సాక్షన్ బోత్ కంపేర్గా ఉన్నాయి. ఇప్పుడు ఈ 27.5 lakhs ప్రైస్ అనేది ఏంటన్నది వితౌట్ పేమెంట్ ఫర్ బ్రాండ్ నేమ్. అంటే ఏంటి? జనరల్గా నేను మార్కెట్లో నా గూడ్స్ సేల్ చేస్తే ఎట్ 10% మార్కప్ ఎందుకు అమ్ముతాను? మరి నా బ్రాండ్ నేమ్ వాడుకోవాలంటే, నేను 90 lakhs ఛార్జ్ చేస్తాను. మరి 90 lakhs ఈ ప్రైస్ క్యాన్సిల్గా. మరి బ్రాండ్ నేమ్ యూజ్ చేయాలంటే దే షుడ్ పే సమ్ అమౌంట్. ఇప్పుడు ఏమని చెప్పండి? ఇక్కడ ఇన్నాళ్ళు మీరు 30 lakhs డెబిట్ చేశారు. దాని మీనింగ్ ఏంటి? ఈ 30 lakhsలోనే అన్నీ ఇంక్లూడ్ అయిపోయినాయి. బ్రాండ్ వాడుకోవడానికి అవ్వచ్చు, వేరే అవ్వచ్చు. సో వాడు హ్యూజ్ అమౌంట్ ఛార్జ్ చేశాడు. బట్ వీడికి ఏంటి? ఈ 110తో పాటు వీడు 90 lakhs బ్రాండ్ నేమ్ కోసం పే చేయాలి. ఇప్పుడు మీరేం చేశారు? ఈ 30 lakhs ఇక్కడ కొట్టేసేసి, బాబు ఇక్కడ 30 రాయకూడదు, నువ్వు 27.5 అని చెప్పాను పర్చేస్. ఇప్పుడు
అంతేనా? మరి ఇప్పుడు బ్రాండ్ నేమ్, మరి పక్క వాడికి బ్రాండ్ కోసం డబ్బులు పే చేస్తుంటే ఇప్పుడు నువ్వు డబ్బులు పే చేయదుగా మరి. వెన్ యూ వాంట్ టు కంపేర్ బోత్ ట్రాన్సాక్షన్స్ మస్ట్ బి సేమ్. పక్కోడికి ఇచ్చినప్పుడు బ్రాండ్కి డబ్బులు ఛార్జ్ చేసావు, ఇక్కడ నువ్వు బ్రాండ్కి డబ్బులు తీసుకోవట్లేదు కదా. మరి ఇప్పుడు ఏం చేయాలి? నీకు ఈక్వల్ అవ్వాలంటే ఆ బ్రాండ్కి ఎంతైతే ఛార్జ్ చేశారో దట్ వీ షుడ్ యాడ్. ఎంత మరి? యాడ్ బ్రాండ్ కాస్ట్ 0.9 crores. దెన్ అంతేనమ్మా. ఇప్పుడు కనుక్కోండి ప్రైస్ ఎంత. దిస్ ఈజ్ ఆర్మ్స్ లెంత్ ప్రైస్. అంటే ఒక ట్రాన్సాక్షన్ కానీ జెన్యూన్ టర్మ్స్లో జరిగితే అంతకు అమ్మాలి. ఎంత? 28.4. ఏంటి దాని మీనింగ్? నేను ఇక్కడ తీసుకొచ్చి పర్చేసెస్ 30 రాశాను అంటే ఏమైంది? నా ప్రాఫిట్ ఎంత పర్చేస్ అని 28.4 lakhs క్రోర్స్. నేను మరి ఎంత ఎక్సెస్ రాశావు? నేను 16 అంటే 1.6 crores నేను ఎక్కువ ఎక్స్పెన్సెస్ డెబిట్ చేశాను. మీకు ఇక్కడ ప్రాక్టికల్ ఇంప్లికేషన్స్ కూడా కావాలమ్మా. అర్థమవుతుందా? మీరు 30 crores డెబిట్ చేశారు పర్చేసెస్ అని, బట్ ఎంత డెబిట్ చేయాలి మీరు? ఆప్షన్ ప్రైస్ యూ షుడ్ డెబిట్ 28.4. మరి ఇప్పుడు ఎక్సెస్ ఎంతైతే మీరు ఎక్స్పెన్సెస్ బుక్ చేశారు 1.6 crores, ఏం చేయాలి? దీన్ని ఈ 1.6 crores మీరు ప్రాఫిట్కి యాడ్ చేయాలి. నేను ఆన్సర్ కూడా చూడలేదమ్మా, ఆన్సర్ కూడా చూడగలను అంతే. 1.6 crores. అర్థమవుతుంది నేను చేసే ప్రాసెస్ మీకు. ఇక్కడ క్వశ్చన్స్ అనేవి ఇంపార్టెంట్ కాదు, ప్రాసెస్ ఇంపార్టెంట్. అసలు క్వశ్చన్లో ఏ కంపెనీస్ ఇచ్చారు, అసలు ఏం జరుగుతుంది ట్రాన్సాక్షన్. వీడికి అమ్మితే 110 రూపాయలు తీసుకున్నప్పుడు నాకు 120 తీసుకోవాలి, 110 తీసుకోవాలి కదా. వీడికి బ్రాండ్కి డబ్బులు ఛార్జ్ చేస్తున్నప్పుడు నేను బ్రాండ్కి డబ్బులు ఇవ్వాలి కదా. ఇలా బోత్ యూ షుడ్ కంపేర్. ఏం పేరు మెథడ్? పేరు కప్ మెథడ్. కంపారబుల్ అన్కంట్రోల్డ్ ప్రైస్ మెథడ్. బోత్ ట్రాన్సాక్షన్స్ మస్ట్ బి సేమ్. వాడికి తీసుకున్న మార్కప్ నాకు తీసుకోవాలి, వాడికి తీసుకున్న బ్రాండే నాకు తీసుకోవాలి. కాబట్టి ఇది అంటే వితౌట్ ఎనీ బయాస్ మీరు ఎటువంటి చీటింగ్ చేయకుండా ట్రాన్సాక్షన్ చేస్తే మీరు 28.4 crores చేయాలి. మీరు ఎంతకు సేల్ చేశారు? మీ వాడికి 30 crores సేల్ చేశారు. ఏంటి? మీ వాడు మీ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో 30 crores డెబిట్ చేశాడు పర్చేస్ అని. బట్ ఎంత డెబిట్ చేయాలి? న్యాయంగా అయితే 28.4 చేయాలి. మరి ఎక్కువ డెబిట్ చేయటం వల్ల 1.6 crores ఏమైంది? ఎక్స్పెన్సెస్ ఎక్స్ట్రా డెబిట్ అయింది. అంటే ఏంటి? ప్రాఫిట్ తగ్గింది. ఇప్పుడు నా ప్రాఫిట్ యాడ్ బ్యాక్ చేస్తున్నాను. ఇది క్వశ్చన్ చేసే విధానం. రైట్? నెక్స్ట్ అడిగా చూడండి 2 పాయింట్లు. నెక్స్ట్ బి పాయింట్ చూడండి. ఇఫ్ ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ ఆఫీసర్ హెస్ ఎన్హాన్స్డ్ ఇన్కమ్ ఆఫ్ సాహి ప్రైవేట్ లిమిటెడ్ బై 2 crores, విల్ దట్ ఎన్హాన్స్ ఇన్కమ్ ఎలిజిబుల్ ఫర్ డిడక్షన్స్ అని చెప్పాను మీకు ఆల్రెడీ. ఈడెవడు ఇప్పుడు? వీడు ఒక ఎస్సీజెడ్ కంపెనీ. ఇప్పుడు 1.6 crores ప్రాఫిట్ యాడ్ చేసాం. ఈ ఎన్హాన్స్ చేసినటువంటి ఎడిషన్స్కి 10AA డిడక్షన్స్ ఇస్తారా? నేను చెప్పాను మీకు ఆల్రెడీ, దీన్ని చంపేస్తారని. అంటే ఏంటి? 10AA నీకు ఇచ్చే డిడక్షన్స్ అనేవి జెన్యున్గా ఉండాలి. నువ్వు ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ చాప్టర్లో అసెసింగ్ ఆఫీసర్ ఏమన్నా యాడ్ ఆన్ చేస్తే నీకు డిడక్షన్స్ దానికి అలౌ చేయరు కదా. రైట్. తర్వాత థర్డ్ పాయింట్ చూడండి. విల్ షాహి ప్రైవేట్ లిమిటెడ్ లైబుల్ ఫర్ పెనాల్టీ ఫర్ అండర్ రిపోర్టింగ్ ఆఫ్ ఇన్కమ్ బేస్డ్ ఆన్. ఈ పాయింట్ మనం విల్ సీన్ పెనాల్టీస్. మనకి లాస్ట్లో పెనాల్టీస్ వస్తాయి. పెనాల్టీస్ ఫర్ అండర్ రిపోర్టింగ్ అని ఉంటుంది అనమాట. పెనాల్టీస్ ఫర్ మిస్ రిపోర్టింగ్, పెనాల్టీస్ ఫర్ అండర్ రిపోర్టింగ్ అని దేర్ ఈజ్ వన్ చాప్టర్. అక్కడ చూద్దాం. ఇక్కడ ఏమంటారంటే ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ చాప్టర్లో అసెసింగ్ ఆఫీసర్ కానీ ఏమైనా అడిషన్స్ చేస్తే మీ ప్రాఫిట్కి, ఆ అడిషన్స్ని మేము అండర్ రిపోర్టింగ్ అనుకోము. కాబట్టి మీరు ఎటువంటి పెనాల్టీస్ పే చేయవలసిన అవసరం లేదు. లేకపోతే అండర్ రిపోర్టింగ్ కేసెస్లో మనకి 50% ఆఫ్ ద ఇన్కమ్ ట్యాక్స్ మీరు పెనాల్టీగా పే చేయాలి. అర్థమవుతుందా? సో ఈ పాయింట్ని మళ్ళీ కవర్ చేస్తున్నాం, బట్ సింపుల్ గుర్తుపెట్టుకోండి. అంటే ఏంటి? ట్రాన్స్ఫర్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరేం చేశారు?
1.6 crores ఇన్కమ్ యాడ్ చేశారు. ఈ 1.6 crores మేము అండర్ రిపోర్టింగ్ అనుకోవట్లేదు. ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ చాప్టర్లో అసెసింగ్ ఆఫీసర్ కానీ ఏమైనా అడిషన్స్ చేస్తే ఆ అడిషన్స్ని మేము అండర్ రిపోర్టింగ్గా ట్రీట్ చేయము. సో మీరు పెనాల్టీస్ ఫర్ అండర్ రిపోర్టింగ్ పే చేయవలసిన అవసరం లేదు అని చెప్తారు ఇక్కడ. ఈ 2 పాయింట్లు చూసారా? ఇప్పుడు మీరు November 24 ఎగ్జామ్ క్వశ్చన్ చూసినా కూడా ఏమో ఒకప్పుడు క్వశ్చన్స్ ఎలా ఉండేయంటే ఓన్లీ క్యాలిక్యులేషన్ ఆఫ్ ఏఎల్పి ఉండే. ఇప్పుడు చూడండి, బి పాయింట్ సి పాయింట్ యాడ్ చేశాడు దీంట్లో. అంటే బి ఏమన్నాడు, ఎస్సీజెడ్కి డిడక్షన్ ఇస్తారా ఇవ్వరా. సి పాయింట్ ఏంటి, హీఈస్ ఇంక్లూడింగ్ పెనాల్టీస్ చాప్టర్ ఇన్ ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ చాప్టర్. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, ఏఎల్పి కనుక్కునేది అండి, ఎంత ఏఎల్పి వస్తుంది కనుక్కున్నారు. బట్ క్వశ్చన్స్ చూసారు వచ్చే ముందు ఎలా వస్తున్నాయో, దీంట్లో మీరు తీసుకొచ్చి 10W యాడ్ చేశాడు, పెనాల్టీస్ యాడ్ చేశాడు. మీరు November 2024 ఎగ్జామ్ క్వశ్చన్ చూసుకున్న సేమ్ క్వశ్చన్, బట్ ఏం చేశాడు, సేమ్ క్వశ్చన్లో మళ్ళీ పెనాల్టీస్ యాడ్ చేశాడు తీసుకొచ్చి. ఈసారి ఆడిట్ డ్యూ డేట్ అడిగాడు, తర్వాత పెనాల్టీస్ ఫర్ నాట్ ఫర్నిషింగ్ అడిగాడు. అంటే ఏంటి ఏంటి మోడర్న్ ట్రెండ్, సింగిల్ టాపిక్లో మీకు క్వశ్చన్స్ ఇవ్వట్లేదు, ఒక టాపిక్లో ఉన్నటువంటి మల్టిపుల్ టాపిక్స్ని మిక్స్ చేసి ఒక క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తున్నాడు. మీరు అన్ని టాపిక్స్ చదువుకున్నప్పుడు మాత్రమే మీకు ఫుల్ మార్క్స్ వస్తాయి, రైట్? సో దిస్ ఈజ్ May 2023 ఎగ్జామ్ క్వశ్చన్. ఇప్పుడు మనం November 2024 మొన్న మీరు రాసిన పేపర్లో క్వశ్చన్ చేద్దాం. ఏమో ఆ క్వశ్చన్ పేపర్ తెస్తాను నేను, వాళ్ళకి చూడండి మీరు ఒకసారి. చూడమ్మా, November 2024 ఎగ్జామ్ క్వశ్చన్. November 2024 నా దగ్గర ప్రింట్ అవుట్ లేదమ్మా, అందుకని ఫోన్లో చూస్తున్నాను, సారీ. వెరీ గుడ్, నేను బోర్డు చూపేస్తాను, ఒకసారి చూడండి. ఓకేనా, రబ్ చేయని బోర్డు ఇలా రాయండి నోట్స్, మీరు ఆన్సర్ చూడండి మాకండి. ఇది కూడా పీడిఎఫ్ అకౌంట్ వేసుకోండి, క్లారిటీ వస్తే ఏం జరుగుతుంది అనేది. ఇప్పుడు ఒకసారి చూసుకోండి మీరే, November 2024 ఎగ్జామ్ రాసిన వాళ్ళు మొన్న ఈ క్వశ్చన్ మీరు ఎందుకు చేయలేకపోయారు అని మీరు ఒకసారి చూసుకోండి. దెన్ దాన్ని బట్టి మనం క్వశ్చన్ చేద్దాం. చూడండి ఫస్ట్, Surya Limited, an Indian company engaging manufacturing, same question, May 23. Manufacturing activities by importing raw materials from Sun Inc. of UK. Sun Inc. has a total loan of £1 million from XYZ Bank of UK. Out of this, Surya Limited guarantees 20% of total borrowings. Condition ఏంటి, more than 10% of the borrowings కానీ వేరే ఒక కంపెనీ మీకు గ్యారంటీ ఇస్తే దెన్ దట్ విల్ బి ట్రీటెడ్ యాజ్ యువర్ అసోసియేట్ కంపెనీ. అంటే ఏం చెప్తున్నా చూడండి, చార్ట్ ఏంటి ఫస్ట్, చార్ట్ చాలా ఇంపార్టెంట్. ఎవరు ఫస్ట్ ఇక్కడ ఉంది, సూర్య లిమిటెడ్, ఎవడు ఇండియా, ఇక్కడ ఉన్నాడు ఎవడ సన్ ఇన్కమ్ యూకే, ఏం చేసిన సూర్య లిమిటెడ్ వీడి బోరింగ్స్ మొత్తంలో 20% మీరు గ్యారంటీ ఇచ్చారు, 20% బోరింగ్స్కి గ్యారంటీ ఇచ్చారు. ట్రాన్సాక్షన్ తర్వాత చూద్దాం. ఫస్ట్ పాయింట్ ఏంటి చెప్పండి, యాజ్ పర్ ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ ప్రొవిజన్స్ 2 entities will be treated as associate enterprises if one entity gives guarantee for more than 10% of total borrowings of other company. Since in the given question Surya Limited give for 20% of the borrowings of Sun Inc. Hence they both will be treated as
associate enterprises as per transfer pricing. Hence, we should apply transfer pricing chapter here. ఇది intro. దీనికి ఒక మార్క్ ఉంటుంది. నెక్స్ట్ స్టెప్ ట్రాన్సాక్షన్స్ ఏంటో చదవండి. ఇప్పుడు వెళ్ళి రెండు చూద్దాం. During the financial year, Surya Limited imported goods of 60 crores from Sun Inc. In the question, మీరు 60 crores of raw materials purchase చేశారంట. ఏంటి ఎంట్రీ చెప్పండి నాకు. పర్చేజెస్ టు క్రెడిటర్స్ అంటే ఇక్కడ. సో నా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో నేను పర్చేజెస్ అని రాశాను. నేను 60 crores రాశాను తీసుకొచ్చి. అదే చెప్పింది. తర్వాత చూడండి. Similar transactions. Sun Inc. supplied the similar raw materials to unrelated parties with a markup of 20%, but markup to Surya was 25%. Oh my God! ఎవరికో యూఆర్పి కమిటీ అన్రిలేటెడ్ పార్టీస్ కమిటీ ఏం చెప్పారు, 100 రూపాయల సామాన్ మీద 20 వేసి 120కి అమ్ముతారంట. బట్ మాకు ఏం చేశారు, 100 రూపాయల సామాన్ మీద 25 ప్రాఫిట్ వేసుకొని 125 అమ్మారంట. అంటే ఏంటి, దిస్ ఈజ్ ఈక్వల్ టు 125. బట్ ఎంత రాయాలి మనం, 120 రాయాలి చెప్పండి అది. సో 60/125 ఇంటూ 1 ఎంతమ్మా, 57.6కి నువ్వు సేల్ చేయాలి. అంతేగా, 120కి అమ్మాలి, 125కి అమ్మావు. నువ్వు ఎక్కువ కమ్మటం వల్ల ఏం జరిగింది చెప్పండి, ఎక్కువ కమ్మటం వల్ల ఇక్కడ ఎక్కువ ఎక్స్పెన్స్ డెబిట్ చేసాం. ఎంత రాయాలి మనం, 57.6 రాయాలి. బట్ ఎగ్జామ్ కోసం ఏం చేయాలి చెప్పండి, ఇది కూడా నా ఫార్మాట్ రాయండి అమ్మా. స్టార్ట్ చేయండి. సెల్లింగ్ ప్రైస్ ఎంత, 60. ఎంత మార్కప్, 25. అంటే ఏంటిది, 60/125 ఇంటూ 25 తీసే మార్కప్ ఫస్ట్. 12 ఉంది ఇంట్లో మార్కప్, లెస్ చేసే 12, 48. ఎంత బయట మార్కప్, 20 యాడ్ చేయడానికి. సో 48 ఇంటూ 20%, 9.6. అంటే ఎంత ఇప్పుడు, ప్లస్ 40, ఇది 57.8. చూసారా ఎంత సింపుల్. మీలో ఎవరన్నా మే 2023 ఎగ్జామ్ క్వశ్చన్ బాగా చేసుకెళ్ళుంటే 2 నిమిషాలు మీకు, అంతేనే కాదు. ఏం చేసి చెప్పండి, నేను ఫార్మాట్ కూడా మార్చలేదు, నేను జస్ట్ ఫిగర్స్ మార్చాను అంతే. అందుకే బన్వర్ బొరానాలు, అతుల్ అగర్వాళ్ళు, ఇంకొక ఎల్లయ్య పుల్లయ్య బుక్స్లో నుంచి క్వశ్చన్ రావు. ఐసీఎస్ స్టడీ మ్యాట్ పాస్ట్ ఎగ్జామ్ క్వశ్చన్స్లో క్వశ్చన్లు వస్తాయి. ఎప్పటికన్నా మేల్కోండి, ఐసీఏ నమ్ముకోండి, సీఏలో పాస్ అవుతారు, లేదంటే మీ కర్మ. రైట్, నెక్స్ట్ అయిపోయిన ట్రాన్సాక్షన్. నెక్స్ట్ చూద్దాం. బ్రాండ్ నేను చూద్దాం. నెక్స్ట్, Surya Limited was allowed to use the brand name of Sun Limited without any payment, and whereas unrelated parties cannot use such brand name in India, the actual cost of annual cost of brand is 100 lakhs. ఎంతమ్మా, 1 crore. రైట్, తెలిసిన పాయింటే కదా. వీడికేమో బ్రాండ్ యూజ్ చేయాలంటే వీడు 1 crore పే చేయాలంట. మనకేమో ఫ్రీగా బ్రాండ్ ఇస్తున్నాడు. నీకు ఫ్రీగా బ్రాండ్ ఇస్తున్నాడు కాబట్టే ఎక్కువ మార్కప్ వేసాడు. మరి ఇప్పుడు నువ్వు మార్కప్ లెస్ చేసావుగా. నువ్వు ఎప్పుడైతే నార్మల్ మార్కప్ తీసుకున్నావు అంటే ఏం చేయాలి, నువ్వు బ్రాండ్కి పక్కనోడికి పే చేసి డబ్బులు కూడా నాకు కూడా యాడ్ చేయాలి. బ్రాండ్ ఎంత ఇప్పుడు 1 crore, 1 crore. అదే సంబంధం. ఈ క్వశ్చన్లో ఇంకొక పాయింట్ యాడ్ చేశాడు. బ్రాండ్ నేమ్తో పాటు ఒక చిన్న పాయింట్ యాడ్ చేశాడు. చూద్దాం ఏంటది, రెండమ్మ చూద్దాం. సింపుల్ క్వశ్చన్స్ అమ్మా. చూడండి, లాస్ట్ పాయింట్ ఏం చెప్పాడు. Surya Limited was allowed credit period of 2 months, whereas from unrelated parties the credit period is only 1 month. The interest cost may be taken as 12% per annum and the purchases were uniform throughout the year. Important point అమ్మా. ఏం లేదమ్మా, సింపుల్గా ఇవన్నీ ఏంటి, క్రెడిట్ సేల్స్. ఇవన్నీ సూర్య లిమిటెడ్కి సేల్ చేస్తే దే ఆర్ గివింగ్ క్రెడిట్ పీరియడ్ ఆఫ్ 2 months అంట. ఓకే, అదే బయట వాళ్ళకి అమ్మితే
they will give only 1 month. Both are same unnaya? Both transactions same or different? Difference because ఒకటి చెప్పండి నాకు, ఎవరికైతే ఎక్కువ క్రెడిట్ పీరియడ్ ఇస్తామో వాళ్ళ దగ్గర మీరు ఎక్కువ ప్రైస్ తీసుకుంటారా తక్కువ ప్రైస్ తీసుకుంటారా? ఎవరికైతే మీరు ఎక్కువ క్రెడిట్ పీరియడ్ ఇస్తారో ఏమొచ్చి చెప్పండి, అప్పుడు మీరు ఎంత ఎక్కువ క్రెడిట్ పీరియడ్ ఇస్తే మీ డబ్బులు బ్లాక్ అయిపోతున్నాయి. అక్కడ డెటార్స్కి ఎంత ఎక్కువ క్రెడిట్ పీరియడ్ ఇస్తే కంపెనీ మనీ అక్కడ బ్లాక్ అయిపోతుంది. మరి ఎంత ఎక్కువ క్రెడిట్ పీరియడ్ ఇస్తే అంత ఇంట్రెస్ట్ ఛార్జ్ చేస్తారు. సో ఈ క్వశ్చన్లో సన్ లిమిటెడ్కి 1 month ఎక్స్ట్రా క్రెడిట్ పీరియడ్ ఇస్తున్నాం కాబట్టి దాని కంపేర్ టు అవుట్ సైడర్స్, అంతేనా? సన్ లిమిటెడ్కి 1 month ఎక్స్ట్రా క్రెడిట్ పీరియడ్ ఇస్తున్నాం కాబట్టి ఏం చేయాలి, మీరు ఈ 1 monthకి ఇంట్రెస్ట్ ఛార్జ్ చేయాలి, అంతేనే కదా? ఈ 1 monthకి ఇంట్రెస్ట్ ఛార్జ్ చేయాలి. చేయండి, యాడ్ ఇంట్రెస్ట్ ఫర్ ఎక్స్ట్రా 1. ఇది ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 12% per annum, ఓకే, ఇంటూ 1/12. 12% per annum అమ్మ. మనకి ఎంత కావాలి ఇంట్రెస్ట్? 1 month కావాలి. అమౌంట్ చెప్పాడు మీకు? అమౌంట్ ఏమన్నా చెప్పాడా? చెప్పలేదు. ఈ ఇంట్రెస్ట్ మీరు ఎందుకు తీసుకుంటున్నారు? మీ డెటార్స్కి మీరు ఎక్సెస్ క్రెడిట్ పీరియడ్ ఇవ్వడం తీసుకుంటున్నారు. మరి మీ డెటార్స్ నుంచి సేల్స్ వల్ల మీకు ఎంత డబ్బులు రావాలి? ఇదేగా పర్చేస్ ప్రైస్, సేల్ ప్రైస్ ప్లస్ మార్కప్, ఇదేగా. అంటే ఏంటి? ఇది మీరు ఎంట్రీ పాస్ చేసింది. చెప్పండి, ఎంట్రీ పాస్ చేస్తారు అక్కడ. డెటార్స్ టు సేల్స్ అని 57.6 రాయాలి అక్కడ. ఇంకా చెప్పాలండి, ఇక్కడ ఏమవుతుంది? పర్చేస్ అని మీరు 60 ప్లేస్లో మీరు 57.6 అని రాయాలి. ఇఫ్ యూ టేక్ జెన్యూన్ మార్కప్, అంతేనా? ఇక్కడ మీరు పర్చేస్ అని చెప్పేసి యూ షుడ్ రైట్ 57.6. మరి మీరు కంపెనీకి ఎంత అప్పున్నారు? సేల్స్ కోసం 57.6 crores అప్పున్నారు కాబట్టి ఈ 57.6 crores మీద 1 monthకి 12% per annum లెక్కన ఇంట్రెస్ట్ మీరు ఎక్స్ట్రా పే చేయాలి. అనుకోండి, ఇంటూ 12% ఇంటూ 1/12.576. మొత్తం టోటల్ ఏంటంటే సార్ 59.176. అంత నువ్వు డెబిట్ చేయాలి ఎక్స్పెన్సెస్. నువ్వేం చేసావు? 60 crores రాసావు. అంటే ఏంటి? ఎంత ఎక్స్ట్రా చేసావు నువ్వు? -60 అంటే సార్ -60.824 crores ఎక్సెస్ డెబిట్ చేసావు కాబట్టి నువ్వు అది నీ ప్రాఫిట్ యాడ్ చేయాలి. మీకోసం లాస్ట్గా ఇంకా సింప్లిఫైడ్గా చూద్దాం ఏం జరిగింది అసలుకి. ఏం జరిగిందంటే సన్ ఇంక్ గూడ్స్ పర్చేస్ చేసింది. ఎంతకి? 60 crores. అంతేనా? 60 crores డెబిట్ చేశారు, అంతేనా? బట్ యాక్చువల్గా ఏం జరగాలంటే పర్చేజెస్ ప్లేస్లో మీరు 57.6 రాయాలి, అంతే. నెక్స్ట్, మీరు వాళ్ళ బ్రాండ్ నేమ్ వాడుకున్నందుకు మీరు 1 crore పే చేయాలి. ఎక్స్పెన్సెస్గా బ్రాండ్ నేమ్ ఎక్స్పెన్సెస్ 1 crore. ఎక్సెస్ 1 month మీకు క్రెడిట్ పీరియడ్ ఇచ్చినందుకు మీరు ఇంట్రెస్ట్ పే చేయాలి. ఇంట్రెస్ట్ ఎంత? 0.576 ఇది. సో మీరు 59.176 డెబిట్ చేయవలను, అంతేనా? మీరు మీ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో 59.176 డెబిట్ చెయ్యాలి. మీరు ఎంత డెబిట్ చేశారు? 60 crores డెబిట్ చేశారు. మరి ఏం చేశారు మీరు? ఎక్సెస్ డెబిట్ ఆఫ్ 0.824.
ఇప్పుడు ఎస్సింగ్ ఆఫీసర్ ఏం చేస్తున్నాడు ట్రాన్స్ఫర్ ప్రైసింగ్లో ఈ 0.824ని మీ ప్రాఫిట్కి యాడ్ చేస్తారు. ఇది జరుగుతుంది. ఇది మీరు చేసేయాలి. ఎక్స్పెన్సెస్ ఇది మీరు చేయాలి. ఎక్స్పెన్సెస్ ఎంతైతే మీరు డెబిట్ చేశారో దాన్ని డిజర్వ్ చేస్తారు. ఇదేమో కామన్ సెన్స్ కోసం అర్థం కావడానికి, ఇదేమో ఎగ్జామ్ కోసం. మరి ఇప్పుడు చెక్ చేసుకున్నాము. ఈ క్లాస్ చూసేవాళ్ళు ఎంతమంది అయితే మొన్న ఎగ్జామ్ రాశారో November 24లో, మరి ఈ క్వశ్చన్ ఎంతమంది సాల్వ్ చేశారు? ఈ క్వశ్చన్ సాల్వ్ చేసేటప్పుడు మీరు ఎక్కడ తప్పులు చేశారో చెక్ చేసుకోండి. ఎందుకు చేయలేకపోతున్నారో చెక్ చేసుకోండి. అదే మీరు May 23 ఎగ్జామ్ క్వశ్చన్ బాగా చేసి ఎగ్జామ్కి వెళ్ళి ఉంటే మీకు 6 మార్క్స్ సేవ్ అయ్యాయి. మీ ఇష్టం. నెక్స్ట్ టైం చూడండి, ఇంకేదో క్వశ్చన్స్ యాడ్ చేసి దీంట్లో ఇక్కడ అయిపోవాలా. ఇంకా 2 క్వశ్చన్స్ యాడ్ చేసి చూడండి. అసిస్టింగ్ ఆఫీసర్ అయిపోయింది. యువర్ రిక్వైర్డ్ టు కంప్లీట్ ఏఎల్పీ అయిపోయింది. నెక్స్ట్, వాట్ ఈస్ ద డ్యూ డేట్ ఆఫ్ ఫర్నిషింగ్ ఆడిట్ రిపోర్ట్? వాట్ అమౌంట్ ఆఫ్ పెనాల్టీ ఈస్ లెవీబుల్ ఆన్ సూర్య లిమిటెడ్ ఇఫ్ ఫెయిల్స్ టు ఫర్నిష్ ఆడిట్ రిపోర్ట్? నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? డ్యూ డేట్ ఆఫ్ ఆడిట్ నార్మల్గా ఏంటి? 31st అక్టోబర్, సెప్టెంబర్. అక్టోబర్ నార్మల్గా అయితే శాలరీ వరకేమో జూన్ అనుకుంటాను. కంపెనీస్కి అయితే అక్టోబర్. ఇన్ కేస్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ ఉంటే 1 month యాడ్ అవుతుంది. అప్పుడేంటి 30th నవంబర్. దానికి 2 మార్కులు. క్వశ్చన్ అడిగాడు, వాట్ ఈస్ ద డ్యూ డేట్ ఆఫ్ ఆడిట్ ఫర్ కంపెనీస్ ఆన్ విచ్ ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ ప్రొవిజన్స్ అప్లైస్? నార్మల్ కంపెనీస్కి అయితే 31st అక్టోబర్ అనుకుంటాను. అనుకోవటం 31st అక్టోబరే. అదే టీపీ ఉంటే 1 month ఎక్స్ట్రా నీకు ఇస్తాడు, 30th నవంబర్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద పెనాల్టీ ఫర్ నాట్ ఫర్నిషింగ్ ఆడిట్ రిపోర్ట్? 1 lakh. మనం రాయించాము. మన కాన్సెప్ట్ నోట్స్లో క్లియర్గా రాసాము కూడా. ఇక్కడ ఉందాం కాన్సెప్ట్ నోట్స్. 1 lakh. చూసారా? క్వశ్చన్స్కి కొత్త కొత్త పాయింట్లు యాడ్ చేస్తున్నాడు. అంటే ఏం చేశాడు ఇప్పుడు? ఏఎల్పి కనుక్కోవడానికి డ్యూ డేట్ ఆఫ్ ఆడిట్ యాడ్ చేసాడు అండ్ పెనాల్టీస్ చాప్టర్ కూడా యాడ్ చేసి తీసుకొచ్చి. ఇది మన November 2024 ఎగ్జామ్ క్వశ్చన్ ఆన్సర్ ఇది. ఇంత రావాలి మీకు ఆన్సర్. మరి మీరు ఎంతమంది మనం చేశారు అనేది చూసుకున్నాం. ఓకేనా? రైట్. మన క్లాసెస్ చూసే వాళ్ళకి ఇంకో 2 క్వశ్చన్స్ ఉన్నాయేమో ఈ మెథడ్లో. ఈ మెథడ్ ఫినిష్ అయిన తర్వాత దెన్ విల్ గో ఫర్ కాస్ట్ ప్లస్ మెథడ్. రేపు అటెంప్ట్లో కూడా కన్ఫర్మ్ క్వశ్చన్ నెంబర్ 4B ట్రాన్స్ఫర్ ప్రైసింగే. క్వశ్చన్ నెంబర్ 4B ట్రాన్స్ఫర్ ప్రైసింగ్. క్వశ్చన్ నెంబర్ 3B DTWE. ఈ 12 మార్క్స్ కన్ఫర్మే. బట్ ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ క్వశ్చన్ ఎగ్జామ్లు వస్తే అర్థమైంది ఎలా థింక్ చేయాలో. ఇలా డయాగ్రామ్ వేసుకోవాలి, ఇలా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ వేసుకోవాలి. అప్పుడు మీకు అర్థమవుతుంది. మీరు ఏదో 2 క్వశ్చన్లు ఫార్మాట్లు బట్టి కొట్టారనుకోండి, ఏమీ రాదు. ఓకేనా? కలుద్దాం మరి. ఓకే, బాయ్.